వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనము 5వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. మనము 5వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. బహూని పెక్కు, మే నాకు, వ్యతీతాని గడచినవి, జన్మాని జన్మలు, తవ నీకు, చ కూడా, అర్జున ఓ అర్జున, తాని ఆ జన్మలను, అహం నేను, వేద ఎరుగుదును, సర్వాణి అన్నింటినీ, త్వం నీవు, నా, వేత ఎరుగవు, పరస్తప శత్రువులను అణచువాడా. మనము 5వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. మనము 5వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. దేవాది దేవుడు ఇట్లు పలికెను. ఓ పరంతప, నీకును నాకును అనేకానేక జన్మలు గడిచినవి. అవి అన్నీయు నాకు గుర్తుండును, కానీ నీకు అట్లు గుర్తుండవు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 6వ శ్లోకాన్ని నేర్చుకుందాము. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. మనము 6వ శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. మనము 6వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం. అజో పుట్టుకలేని వాడైనను, అపి అయినప్పటికీ, సన్ కూడా, అవ్యయ ఆత్మ నాశనము కాని శరీరము కలవాడు, భూతానాం జన్మించిన వాటికన్నింటికి, ఈశ్వర ప్రభువు, ప్రకృతిం దివ్యస్వరూపముతో, స్వాం నా యొక్క, అధిష్ఠాయ అధిష్ఠించి, సంభవామి అవతరిస్తూ ఉందును, ఆత్మమాయయా నా ఆంతరంగిక శక్తిచే. మనము 6వ శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. మనము 6వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. నేను పుట్టుకలేని వాడనైనను, నా దివ్య దేహమున్నడు నశింపనిదైనను, సకల జీవులకు ఈశ్వరుడనైన నేను
నా ఆది దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగములో అవతరిస్తూ ఉంటాను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.